జూన్ 1 నుండి 7 కొత్త చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ ఏంటో ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, సెబీ కొత్త రూల్ ని తీసుకొచ్చింది. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అండి. అండ్ ఎవరైతే HDFC క్రెడిట్ కార్డ్స్ ని యూజ్ చేస్తున్నారో వాళ్ళలో ప్రతి ఒక్కరికి ఇక నుండి లాంచ్ యాక్సెస్ ఉండకపోవచ్చు. అండ్ దాంతో పాటు ఆధార్ కార్డ్ లో కొత్త అప్డేట్ వచ్చింది. UPI లో కొత్త అప్డేట్ వచ్చింది. అండ్ జూన్ 1 నుండి చాలా బ్యాంకులు FD వడ్డీ రేట్లను తగ్గించాయి. ఇవన్నీ అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే, ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ కి సెబీ జూన్ 1 నుండి కట్ ఆఫ్ టైం ని పెట్టింది. ఏంటి, ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ కి సెబీ కట్ ఆఫ్ టైం పెట్టిందా? అసలు ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి చెప్తానండి. ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇది టైప్ ఆఫ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్. అంటే ఇక్కడ ఫండ్ మేనేజర్ వీటిల్లో ఎంతైతే డబ్బుని మనం పెట్టుబడి పెడుతున్నామో వాటిల్ని డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెడతాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఓవర్ నైట్ సెక్యూరిటీస్లో పెడతాడనమాట. ఎవరైతే చాలా షార్ట్ టర్మ్కి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి సెట్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే 1 to 10 days కి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఫండ్స్ అనేవి సెట్ అవుతాయి. ఈ ఫండ్స్ లో కూడా 5 to 6% వరకు రిటర్న్ జనరేట్ కావడానికి ఛాన్స్ ఉంది. మిగతా మ్యూచువల్ ఫండ్స్ లో ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన విత్ ఇన్ 1 year లో మనం కనుక ఆ డబ్బుని తీయాలంటే 1% వరకు ఎగ్జిట్ లోడ్ అనేది పడుతుంది. కానీ ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ లో అటువంటి ఎగ్జిట్ లోడ్ పడదు. ఇన్వెస్ట్మెంట్ చేసిన 1 or 2 days లో కూడా కావాలంటే తీసేయచ్చు. ఎస్, అలాంటి వాళ్ళకి ఈ ఫండ్స్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి. ఇలాంటి ఫండ్స్ మీద జూన్ 1 నుండి సెబీ కట్ ఆఫ్ టైం ని పెట్టింది. కట్ ఆఫ్ టైం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 1,00,000 ఉన్నాయి. ఈ 1,00,000 ఒక 5 days తర్వాత, లేకపోతే 10 days తర్వాత, 20 days తర్వాత కావాల్సి వస్తుంది. ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుందో మీకు తెలియదు. సో మీరేం చేశారు? ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈ రోజు NAV చూశారు. NAV అంటే నెట్ అసెట్ వాల్యూ. ప్రెజెంట్ 100 ఉంది. సర్లే 100 ఉంది కదా అని చెప్పి మీరు ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే అది కూడా ఆఫ్లైన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, AMCs ఉంటాయి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. డైరెక్ట్గా వెళ్ళి మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, లేదా ఆఫ్లైన్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, లేదా బ్యాంక్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 3 లోపు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎస్, అది కట్ ఆఫ్ టైం. ఆఫ్లైన్కి అయితే 3 PM లోపే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ఇక్కడ 2:30 లోపే మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి మనీ అంతా వాళ్ళకి ఇచ్చేయాలి. సో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు 3 లోపు ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేస్తారు. సో 3 లోపు ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేస్తే మాత్రమే ఆ రోజు ఎంతైతే NAV ఉందో దాని ప్రకారంగా యూనిట్స్ అనేవి అలొకేషన్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు NAV 100 ఉందండి. మీరు 1,00,000ని పెట్టుబడి పెడుతున్నారు. 1,00,000 డివైడెడ్ బై NAV అంటే 1000 యూనిట్స్. NAV అంటే ఆల్రెడీ చెప్పా, నెట్ అసెట్ వాల్యూ. స్టాక్ మార్కెట్లో షేరు ధర ఎలాగో మ్యూచువల్ ఫండ్స్లో ఈ NAV అలా అనమాట. అర్థమైందండి? సో 1,00,000 డివైడెడ్ బై 100 అంటే 1000 యూనిట్స్ మీకైతే అలొకేషన్ జరుగుతాయి. అదే మీరు కనుక కట్ ఆఫ్ టైం లోపు ఇన్వెస్ట్మెంట్ చేయలేదనుకోండి, అంటే మీరు అప్లికేషన్ ఫామ్ అంతా 3కి ఫిల్ చేసి ఇచ్చారు, వాళ్ళు 3:30కి ఎప్పుడో ట్రాన్సాక్షన్ చేశారు. అప్పుడు ఆ రోజు NAV ఎంతైతే ఉందో దాని ప్రకారంగా యూనిట్స్ అనేవి అలొకేషన్ జరగవు. నెక్స్ట్ డే, అది కూడా నెక్స్ట్ బిజినెస్ డే నాడు ఎంతైతే NAV ఉందో దాని ప్రకారంగా మాత్రమే యూనిట్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫ్రైడే ట్రై చేశారు, ఫ్రైడే జరగలే, సాటర్డే హాలిడే మార్కెట్, సండే హాలిడే. సో మండే ఎంతైతే NAV ఉందో దాని ప్రకారంగా యూనిట్స్ అనేవి అలొకేట్ అవుతాయి. ఎగ్జాంపుల్గా మండేకి NAV కాస్త పెరిగింది, 105 అయింది NAV. సో 1,00,000 డివైడెడ్ బై 105 అంటే 952 యూనిట్స్. తక్కువ యూనిట్స్ మీకైతే అలొకేషన్ జరుగుతాయి. అదే ఆ రోజు చేసుకుని ఉంటే మార్కెట్ చూశారు, NAV చూశారు, బాగానే ఉందని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఏం లాభం? 3 తర్వాత చేశారు కాబట్టి నెక్స్ట్ బిజినెస్ డే నాడు ఎంతైతే NAV ఉందో దాని ప్రకారంగా మాత్రమే యూనిట్స్ అనేవి అలొకేషన్ జరుగుతాయి. ఇక్కడ మీకు లాస్, అంతే కదా. ఎక్కువ యూనిట్స్ వచ్చే బదులు తక్కువ యూనిట్స్ వచ్చాయి. సో చూసుకోండి, ఆఫ్లైన్ అయితే బిఫోర్ 3 PM ఇది కొత్త కట్ ఆఫ్ టైం. ఇక్కడ నుండి మీరు కనుక చాలా షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ఆఫ్లైన్లో
3 కంటే ముందే ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఆఫ్లైన్ కాబట్టి చిన్న ప్రాసెస్ ఉంటుంది కాబట్టి 2, 1 ఆ టైంకి మీరు ఇచ్చేసేయండి. వాళ్ళు ఖచ్చితంగా 3 బిఫోరే చేస్తారనమాట. అదే ఆన్లైన్ మీరు గ్రో యాప్లో, పేటిఎం అని, జీరోదా ఎక్సెట్రా ఈ ఆన్లైన్ యాప్స్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే కట్ ఆఫ్ టైం 7. సో సాయంత్రం 7 లోపే మీరైతే ట్రాన్సాక్షన్ చేయండి. 7 లోపు ట్రాన్సాక్షన్ చేస్తే ఆ రోజు ఎన్ఏవి ఎంతైతే ఉందో దాని ప్రకారంగా యూనిట్స్ అనేవి వస్తాయి. ఒకవేళ 7 తర్వాత చేశారనుకోండి సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ బిజినెస్ డే నాడు ఎంతైతే ఎన్ఏవి ఉందో దాని ప్రకారంగా యూనిట్స్ అనేవి అలొకేషన్ జరుగుతాయి. ఇది ఫస్ట్ చేంజ్. క్లియర్? అర్థమైందండి? సో ఈ రూలు ఓన్లీ ఓవర్ నైట్ ఫండ్స్కి మాత్రమే. ఎవరైతే చాలా తక్కువ టైంకి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కావాలంటే ఓవర్ నైట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. యావరేజ్గా రిటర్న్ 5 to 6% వరకు ఉంది. క్లియర్? ఇంకా నెక్స్ట్ చేంజ్ చూసుకున్నట్లయితే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. ఎస్, ప్రతి మంత్ 1వ తారీఖున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కొత్త ప్రైజెస్ని చెప్తూ ఉంటాయి. సో జూన్ మంత్లో కూడా చెప్పాయి. ఏం చెప్పాయంటే 19 kg కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గిందంట. ఎంత తగ్గిందండి? 24 రూపీస్ తగ్గింది. 19 kg గ్యాస్ సిలిండర్ అంటే మనం ఇంట్లో వాడతాం కదా, అవి కాదు, రెస్టారెంట్స్లో వాడుతుంటారు అనమాట. ఇవి కమర్షియల్ బ్లూ కలర్లో ఉంటాయి. మన ఇంట్లో వాడేవి కాస్త రెడ్ 14.2 kg. కానీ 19 kg కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర జూన్ మంత్లో 24 రూపీస్ తగ్గింది. హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఈ సిలిండర్ ధర 1943 రూపాయలు ఉందన్నమాట. చెప్పాలంటే లాస్ట్ మంత్ కూడా తగ్గింది. ఎంత తగ్గింది? 14.5 రూపీస్ తగ్గింది మే మంత్లో. ఇంకా ఈ మంత్లో 24 రూపీస్ తగ్గింది. ఇంకా నెక్స్ట్ వన్, ఎవరికైతే కోటక్ మహీంద్రా బ్యాంక్లో అకౌంట్ ఉందో వాళ్ళకి కైండ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోటక్ మహీంద్రా బ్యాంక్లో హోమ్ లోన్ రన్ అవుతుంది. సో హోమ్ లోన్ ఈఎంఐ చూసుకున్నట్లయితే 1,00,000 ప్రతి మంత్ 7వ తారీఖున ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. దాన్నే ఏమంటారండి? స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అంటారు. ఆటోమేటిక్గా డబ్బు అనేది కట్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఈ మంత్ డబ్బు లేదు అకౌంట్లో, జీతం పడలే, లేట్ అయింది. సో ఏమైంది? వాళ్ళు కట్ చేసుకోవడానికి ట్రై చేశారు 7వ తారీఖున. సో డబ్బులు లేవు కాబట్టి బౌన్స్ అవుతుంది. బౌన్స్ అయితే ఛార్జ్ పడుతుంది. సో ఇన్ని రోజులు ఎంత పెనాల్టీ పడుతుందండి? ఎంతంటే 250 రూపాయల నుంచి 350 రూపాయల వరకు పెనాల్టీ పడేది. ఎందుకు? స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఫెయిల్ అయింది కాబట్టి. కానీ జూన్ 1 నుండి ఆ రూల్ అన్నది మారింది. జూన్ 1 నుండి చూసుకున్నట్లయితే ఎంత కట్ అవుతుందంటే పెనాల్టీ రూపంలో 2% ఆఫ్ అమౌంట్ దట్ ఫెయిల్డ్. ఇక్కడ 1,00,000 రూపాయలు కట్ అవ్వాల్సింది ఫెయిల్ అయింది. 1,00,000 రూపాయల్లో 2% అంటే 2,000 పెనాల్టీ రూపంలో కట్ అవుతుందంట జూన్ 1 నుండి. అర్థమైందండి? 2,000 రూపీస్. ఇంతకుముందు జస్ట్ 250 రూపాయల నుంచి 350 రూపాయలు పెనాల్టీ కట్ అయ్యింది. కానీ ఇక నుండి మీకు కనుక 1,00,000 రూపాయల ఈఎంఐ ఉంటే 1,00,000 రూపాయల్లో 2% అంటే 2,000 కట్ అవుతుంది. సో దీనికి కూడా కొన్ని కండిషన్స్ పెట్టింది. ఎంతంటే ఈ పెనాల్టీ రూపంలో ఎంత పడితే అంత కట్ చేసుకోవడానికి లేదు. మినిమం 450, మ్యాక్స్ వచ్చేసి 5,000. అప్ టు 5,000 వరకు మాత్రమే పెనాల్టీ తీసుకోగలదు ఈ బ్యాంక్. అంతకు మించి పెనాల్టీ తీసుకోలేదన్నమాట. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 5,000. మీకు ఒక 7 lakhs 8 lakhs ఈఎంఐ ఉందనుకోండి, దాని ప్రకారంగా తీసుకోరు 7,000 8,000 ఇంతే. మ్యాక్స్ టు మ్యాక్స్ 5,000. ఇది ఓన్లీ లోన్ ఈఎంఐస్కి కాదు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కూడా వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోటక్ మహీంద్రా కార్డుతో ఒక 60,000 పెట్టి ఫ్రిడ్జ్ కొన్నారండి, ఈఎంఐకి మార్చుకున్నారు. స్టార్టింగే ఈఎంఐ పెట్టుకున్నారు. ప్రతి మంత్ మేబీ మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా కట్ అవుతుంది, లేదా క్రెడిట్ కార్డు బిల్లులో యాడ్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యేటట్టు పెట్టుకున్నారనుకోండి, డబ్బులు లేవనుకోండి, సేమ్ ఎంతైతే ట్రాన్సాక్షన్ అమౌంట్ ఫెయిల్ అయిందో దాంట్లో 2% కట్ చేసుకుంటారు అనమాట. క్లియర్? నెక్స్ట్ వన్, ఎన్పిసిఐ అన్ని యూపీఐ యాప్స్కి క్లియర్గా చెప్పింది జూన్ 30 నుండి మీ కస్టమర్స్ కనుక జస్ట్ యూపీఐ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నా, లేదా యూపీఐ ఐడిని ఎంటర్ చేస్తున్నా, లేదా యూపీఐ నంబర్ని ఎంటర్ చేస్తున్నా, ఆటోమేటిక్గా ఎవరికైతే డబ్బులు పంపిస్తున్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ నేమ్, అనగా బ్యాంకులో వాళ్ళు ఏదైతే పేరుని ఇచ్చారో, బ్యాంకులో ఏం పేరు ఇస్తామండి? మన ఆధార్ కార్డులో, పాన్ కార్డులో ఏదైతే పేరు ఉందో అది బ్యాంకుకి ఇస్తాం. సో ఇక నుండి అనగా జూన్ 30 నుండి వాళ్ళు కనుక వేరే వాళ్ళకి యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తున్నట్లయితే స్కాన్ చేయగానే, లేదా నంబర్ని ఎంటర్ చేయగానే, లేదా యూపీఐ ఐడిని ఎంటర్ చేయగానే వాళ్ళ బ్యాంక్ రికార్డ్స్లో ఏదైతే పేరుందో, ఎవరైతే రిసీవర్ ఉంటారో వాళ్ళ బ్యాంక్ రికార్డ్స్లో ఏదైతే పేరుందో ఆ పేరు రావాలి విత్ వెరిఫైడ్ టిక్.
అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రోజుల క్రితం నేను యూపీఐ పేమెంట్ చేశా, నంబర్ ఇచ్చారు, నంబర్ కొట్టగానే ఈ పేరు వచ్చింది, ARS1 అంట. ఎవరికి పంపిస్తున్నట్లు, ఎవరి అకౌంట్లో ఆ డబ్బు పడుతున్నట్లు ఎవరికి తెలుసండి? ఎన్ని స్కాములు జరుగుతున్నాయి. సో జూన్ 30 నుండి మనం ఎవరి నంబర్ ఎంటర్ చేసినా, ఏ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఏదైతే పేరు ఉందో ఆ పేరు డిస్ప్లే అవుతుంది విత్ వెరిఫైడ్ బ్యాడ్జ్. ఒకవేళ వెరిఫికేషన్ బ్యాడ్జ్ లేకపోయినా కూడా పేమెంట్ చేయకండి, చేయకపోతేనే మంచిది. ఎందుకంటే జూన్ 30 నుండి ప్రతి యూపీఐ యాప్ వెరిఫైడ్ బ్యాడ్జ్ని పెట్టాల్సిందే విత్ బ్యాంక్ అకౌంట్ నేమ్. అది లేదా అది మేబీ స్కామో ఫ్రాడో అని చెప్పి మీరైతే అర్థం చేసుకోండి. మీ డబ్బుల్ని మీరైతే పోగొట్టుకోకండి. క్లియర్? ఇది అప్డేట్ అనమాట. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మీరు కనుక హెచ్డిఎఫ్సికి సంబంధించిన ఈ 2 కార్డ్స్ని యూజ్ చేస్తున్నట్లయితే ఇంతకు ముందులాగా డిఫాల్ట్గా లాంచ్ యాక్సెస్ రాకపోవచ్చు. ఎస్, ఆ కార్డ్స్ ఏంటండి? హెచ్డిఎఫ్సి టాటా న్యూ ఇన్ఫినిటీ కార్డ్, రెండోది హెచ్డిఎఫ్సి టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డ్. అర్థమైందండి? ఇంతకుముందు వీటికి డిఫాల్ట్గా లాంచ్ యాక్సెస్ అనేది ఉండేది. క్వార్టర్కి 2 సార్లు 3 సార్లు మనమైతే లాంచ్ యాక్సెస్ని ఎయిర్పోర్ట్లో ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. కానీ జూన్ 30 నుండి అలా కాదు, ఈ రూల్ మారింది. ఒక చిన్న కండిషన్ పెట్టారు. ఈ క్వార్టర్లో మీరు కనుక లాంచ్ యాక్సెస్ని యూజ్ చేసుకోవాలంటే ప్రీవియస్ క్వార్టర్లో అనగా పాత క్వార్టర్లో ఖచ్చితంగా 50,000 అయినా స్పెండ్ చేసి ఉండాలి. ఇది రూలు. ఇంతకుముందు ఈ రూలు ఉండేది కాదు, డిఫాల్ట్గా వచ్చేసేవి. కానీ ఇక నుండి ప్రెజెంట్ క్వార్టర్లో మనం కనుక లాంచ్ యాక్సెస్ని యూజ్ చేసుకోవాలంటే పాత క్వార్టర్లో మినిమం 50,000 అయినా స్పెండ్ చేసి ఉండాలి ఈ 2 కార్డ్స్కి. క్లియర్? ఇది కూడా వన్ ఆఫ్ ది రూల్ అన్నమాట. అండ్ ఇంకొక మ్యాటర్ని మీతో షేర్ చేసుకోవాలండి. మనమందరం మంచిగా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. కొందరైతే ఇన్వెస్ట్మెంట్లు కూడా ప్లాన్ చేసుకోవట్లేదు. కొందరు ఇన్వెస్ట్మెంట్ని మంచిగా ప్లాన్ చేసుకుంటున్నారు, మంచిగా డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ ఇన్సూరెన్స్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ని మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయకండి. నన్ను అడిగినట్లయితే ఫినాన్షియల్ ప్లానింగ్లో ఈ 3 ఇన్సూరెన్స్లు తీసుకోవడం చాలా మంచిది. తీసుకుంటేనే మంచిది, ఖచ్చితంగా తీసుకోవాలి. 1 హెల్త్ ఇన్సూరెన్స్, 2 టర్మ్ ఇన్సూరెన్స్, 3 మోటార్ ఇన్సూరెన్స్, అంటే కార్ ఉంటే కార్ ఇన్సూరెన్స్, బైక్ ఉంటే బైక్ ఇన్సూరెన్స్. అండ్ ఇవి 3 ఖచ్చితంగా తీసుకుంటేనే మంచిది. వీటిలో వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఏంటంటే ఇదండి. ఎందుకు టర్మ్ ఇన్సూరెన్స్? ఇప్పుడు మంచిగా సంపాదిస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, డబ్బు వస్తుంది, వెరీ గుడ్. మన డబ్బుతో మన ఫ్యామిలీ అంతా మంచిగా బ్రతుకుతున్నారు, ఫైన్. రేపు మనం లేకపోతే డబ్బు వస్తుందో ఫ్యామిలీకి? డబ్బు రాదు, ఇన్కమ్ సోర్స్ అన్నది ఆగిపోతుంది. అప్పుడు రెంట్ ఎవరు కడతారు? ఒకవేళ అప్పు చేసి ఇల్లు తీసుకున్నట్లయితే హోమ్ లోన్ ఈఎంఐ ఎవరు కడతారు? అండ్ పిల్లల్ని మంచి స్కూల్లో అడ్మిట్ చేశారు, వాళ్ళ స్కూల్ ఫీజులు ఎవరు కడతారు? అండ్ పేరెంట్స్ మన మీద డిపెండ్ అయ్యి మంచి మంచి హాస్పిటల్స్కి వెళ్తున్నారు పాపం. రేపు మనం లేకపోతే వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు ఎలాగా? ఇవన్నీ ఆలోచించారా? సో ఫ్యూచర్లో మనం లేకపోయినా కూడా మన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదంటే ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ₹1,00,00,000 కవరేజ్ గల మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని మంచి కంపెనీ వద్ద తీసుకున్నారు. రేపు మీకు రిస్క్ అయిందనుకోండి, ఆ బీమా సంస్థ మీ కుటుంబానికి ₹1,00,00,000 ఇస్తుంది. సో ఆర్థికంగా వాళ్ళైతే ఇబ్బంది పడరు. ఫర్ ఎగ్జాంపుల్ 2 CR తీసుకున్నారు, 2 కోట్లు ఇస్తుంది. సో ఆర్థికంగా వాళ్ళైతే ఫ్యూచర్లో ఇబ్బంది పడరు. హోమ్ లోన్ రన్ అవుతుంది అనుకోండి, ఈఎంఐస్ కట్టుకుంటుంటారు లేదా క్లియర్ చేసేస్తారు 1 టైంలో. సో పిల్లలు మంచి స్కూల్కే వెళ్తూ ఉంటారు అండ్ పేరెంట్స్ కూడా మంచి హాస్పిటల్లో చూపించుకుంటూ ఉంటారు. ఆ డబ్బుని ఎఫ్డి చేసుకున్నా కూడా మంచి వడ్డీ వస్తుంది వాళ్ళకి. సో ఇలా ప్లాన్ చేసుకోండి. మీరు అడగొచ్చు, మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, బెస్ట్ అయిన కంపెనీ మీరే చెప్పండి అని అడగొచ్చు. సో మార్కెట్లో ఉన్న ప్రతి కంపెనీ మంచిదే, మళ్ళీ చెప్తున్నా ప్రతి కంపెనీ మంచిదే. వాటిల్లో టాప్ 5లో వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన కంపెనీ చెప్పమంటే ఖచ్చితంగా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే దీని సాల్వెన్సీ రేషియో, దీని క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మంచిగా ఉంది. మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తా. వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇదిగోండి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. సో దీని యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకున్నట్లయితే ప్రెసెంట్ 99.65%. అంటే 100 మంది క్లెయిమ్కి అప్లై చేస్తున్నట్లయితే 99.65% ఆఫ్ పీపుల్కి క్లెయిమ్ వస్తుంది. అనగా 100లో 99 మందికి క్లెయిమ్ వస్తుంది అనమాట. అండ్ సాల్వెన్సీ రేషియో చూసుకున్నట్లయితే 190%. ఇది 150% ఉంటే చాలు. అండ్ టోటల్ అసెట్స్ మేనేజ్డ్ అది చూసుకున్నట్లయితే 1,50,000 కోట్లు అంత డబ్బు ఈ కంపెనీ మేనేజ్ చేస్తుంది. సో చాలా డబ్బు ఈ కంపెనీ వద్ద ఉంది. ఆల్రెడీ ఈ కంపెనీ వద్ద 1,00,00,000 కంటే ఎక్కువ మంది టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నారు, విచ్ ఇస్ గుడ్. అండ్ దాంతోపాటు
కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చాను కదా, ఎగ్జాంపుల్గా లింక్ని క్లిక్ చేసుకుని మీరైతే పాలసీని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వితిన్ 30 డేస్లో మీకు కనుక పాలసీ నచ్చలేదు అనుకోండి, వేరే కంపెనీ బాగుంది అనిపించింది అనుకోండి, దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. రిఫండ్ కూడా ఇచ్చేస్తారనమాట డబ్బు వితిన్ 30 డేస్లో. అర్థమైందండి? అండ్ దాంతోపాటు పాలసీ రెన్యువల్ రేట్ చూసుకున్నట్లయితే 91.9%. అంటే జనం రెన్యువల్ చేసుకుంటున్నారు, విచ్ ఇస్ గుడ్ అనమాట. అన్నీ బాగున్నాయి కాబట్టే ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన కంపెనీ అని చెప్తూ ఉన్నా. అండ్ ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. సో టోటల్గా 1 ఇయర్లో 54,600 వరకు మీరైతే ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు క్రిటికల్ ఇల్నెసెస్ 64 క్రిటికల్ ఇల్నెసెస్ని మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ అని చెప్పి యాడ్ చేశారు. క్యాన్సర్ వచ్చిందనుకోండి ఫ్యూచర్లో అది యాడ్ ఆన్ అనమాట. క్యాన్సర్ వచ్చిందనుకోండి మనం బ్రతుకున్నా కూడా ఎంతైతే కవరేజ్ని ఆ క్రిటికల్ ఇల్నెస్కి చూస్ చేసుకుంటామో అంత కవరేజ్ని ఇస్తుంది ఈ కంపెనీ. అర్థమైందండి? అండ్ దాంతోపాటు రిస్క్ అయింది, మీ కుటుంబంలో ఎవరో తీసుకున్నారు, వాళ్ళకి రిస్క్ అయింది. సో ఇలా రిస్క్ అయింది, పాలసీ హోల్డర్ చనిపోయారు అని చెప్పి ఇన్ఫార్మ్ చేయగానే మీకు అడ్వాన్స్గా కాస్త డబ్బుని రిలీజ్ చేస్తుంది అనమాట. అది కూడా వితిన్ 3 అవర్స్లోనే. అర్థమైందండి? అండ్ ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ ప్రీమియం, ఇప్పుడు మీరు ప్లాన్ తీసుకుంటారనుకోండి టర్మ్ ఇన్సూరెన్స్ ప్యూర్ది, దాని మీద 15% వరకు డిస్కౌంట్ ఉంది. అది కూడా లింకు కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్ ఇచ్చాను కదా, దాన్ని క్లిక్ చేసి తీసుకుంటున్నట్లయితే మాత్రమే మీకు 15% వరకు డిస్కౌంట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీరు అనుకోవచ్చు, నేను కనుక 1 కోటి కవరేజ్ గల పాలసీని తీసుకోవాలనుకుంటే ఎంత కట్టాలండి మంత్లీ? ఒకవేళ మీ ఏజ్ అన్నది తక్కువ అనుకోండి, పెద్దగా జబ్బులు లేవనుకోండి, 1 కోటి రూపాయల కవరేజ్ గల పాలసీ మంత్కి 577 రూపీస్ మాత్రమే. క్లియర్? అంత కడితే చాలన్నమాట. 1 కోటి రూపాయల కవరేజ్ గల పాలసీ మీకైతే వస్తుంది. ఒకవేళ మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి. ఎన్ఆర్ఐ, నో, మొబైల్ నంబరు అండ్ ఇన్కమ్ ఎంత క్యాలిక్యులేట్. ఇలా మీరైతే చెక్ చేసుకొని నచ్చితే డైరెక్ట్గా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో తీసుకోండి. ఈ కంపెనీ కూడా ఎప్పటి నుంచి ఉంది. ఇంతకుముందు మ్యాక్స్ లైఫ్ అని ఉండేది, ఇప్పుడు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్గా మారింది అనమాట. సో ఎప్పటి నుంచి ఉంది కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అనే కంపెనీ. అంటే ఇది ఒకటే బాగుంది, మిగతాని వేస్ట్ అని చెప్పట్లా, మిగతావి కూడా బాగున్నాయి. వాటిలో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అనే కంపెనీ. తీసుకుందాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్ ఉంది, క్లిక్ చేసి మరి తీసుకోవచ్చు. ఇంకా 2 పాయింట్స్ బాకీ ఉన్నాయి, ఆ 2 పాయింట్స్ మనమైతే చూద్దాం. ఇంకా 6th అప్డేట్ చూసుకున్నట్లయితే చాలా బ్యాంకులు June 1 నుండి ఎఫ్డి వడ్డీ రేట్లను తగ్గించాయి. ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఎఫ్డి వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్స్కి తగ్గించింది. ఇంతకు ముందు అనగా June 1 కంటే ముందు మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ బ్యాంకు ఎఫ్డి మీద 7.55% వరకు వడ్డీని ఆఫర్ చేసేది. కానీ June 1 తర్వాత మ్యాక్స్ వడ్డీ చూసుకున్నట్లయితే, డిపెండ్స్ అపాన్ టెన్యూర్, మ్యాక్స్ వడ్డీ చూసుకున్నట్లయితే 7.35% మాత్రమే. అదేవిధంగా సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఇన్ని రోజులు 9.1% ఆఫర్ చేసేది వడ్డీ మ్యాక్స్ టు మ్యాక్స్. అది కూడా సీనియర్ సిటిజన్స్కి 5 years టెన్యూర్కి ఎంత 9.1. కానీ June 1 నుండి చూసుకున్నట్లయితే జస్ట్ 8.4% మాత్రమే. ఇలా ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులు ఎఫ్డి యొక్క వడ్డీ రేట్లను తగ్గించాయి. మీరు కనుక June 1 తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకున్నట్లయితే కైండ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ అండి. దానికి కారణం రెపో రేటు. అర్థమైందా? రెపో రేట్ వల్లే తగ్గించాయి. ఇంకా లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈ అప్డేట్ని ఎప్పటి నుంచో చెప్తున్నా, ప్రభుత్వం కూడా ఈ డేట్ని మారుస్తూ ఉందన్నమాట. ఒకవేళ మీరు కనుక ఫ్రీగా, మళ్ళీ చెప్తున్నా, ఫ్రీగా మీ ఆధార్ కార్డులో ఏదైనా సమాచారాన్ని మార్చుకుందాం అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఏమైనా మార్పులు చేర్పులు చేయించుకుందాం అనుకున్నట్లయితే 14th June లోపు ఫ్రీగా మీరైతే చేసుకోవచ్చు. అది కూడా మై ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. 14th June తర్వాత డబ్బులు కట్టి మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఆన్లైన్లో చేసుకుందాం అనుకున్నట్లయితే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి 25 రూపీస్ కట్టాల్సి వస్తుంది. 25 రూపీస్ కట్టి మార్చుకోవాలి. ఇప్పుడైతే ఫ్రీ. అదేవిధంగా ఆఫ్లైన్ అనగా ఆధార్ కార్డ్ సెంటర్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి మీరు కనుక చేయించుకుందాం అనుకున్నట్లయితే 50 రూపాయలు కట్టాలి. ఇప్పుడైతే ఫ్రీ అనమాట. ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే దయచేసి కామెంట్లో నచ్చింది అని చెప్పండి, నచ్చలేదు అని చెప్పండి. ఒకవేళ మీరు కనుక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.